హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరి కలెక్షన్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు వీడియో ఏంటంటే నేను 3 కుర్తీ సెట్స్ అయితే తెప్పించానండి మీషో నుంచి. అవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. మన వీడియో కనుక మీరు మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూసినట్లయితే వీడియో అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో నేను తెప్పించిన కుర్తీ సెట్స్ ఎలా ఉన్నాయి అంటే టాపు బాటమ్ అయితే వచ్చింది మనకి, దుప్పట అయితే ఏమీ లేదండి. టాపు ఓన్లీ బాటమ్ అయితే ఇచ్చారు మనకి. అలాంటివి నేను 3 సెట్స్ అయితే తెప్పించాను. అవి మీతో కూడా షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను. వీడియో కనుక మీరు మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే వీడియో అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా లేట్ ఎందుకు, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం, వచ్చేయండి. సో ఫస్ట్ కుర్తీ సెట్ వచ్చేసి ఇదండి. ఇలా వైట్ కలర్తో అయితే ఇచ్చారు మనకి. ఫస్ట్ మనం టాప్ పరిస్థితి అయితే చూసేద్దాం. ఇది వచ్చేసి మనకి కాటన్ ఫ్యాబ్రిక్తో అయితే ఇచ్చారండి, ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్. ఇది వచ్చేసి వైట్ కలర్ అండి. ఇది కంప్లీట్లీ వైట్ కలర్ కాదు, హాఫ్ వైట్ అయితే ఇచ్చారు మనకి. ఇది నెక్ వచ్చేసరికి మనకి రౌండ్ నెక్ ఇచ్చారు, చిన్నగా ఇలా వీ నెక్ ప్యాటర్న్ అయితే ఇచ్చారండి. ఇక్కడ ఫ్రంట్ వచ్చేసరికి ఇలా మనకి రెడ్ కలర్తో బటన్స్ అయితే ఇచ్చారు. ఈ బటన్స్ మనకి ఓపెన్ అవ్వదండి, జస్ట్ మనకి డిజైన్ కోసం ఇలా రెడ్ కలర్తో బటన్స్ అయితే ఇచ్చారు. ఇలా చూస్తే మనకి ఇలా బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్తో ఇలా ఫ్లవర్స్ అయితే ఇచ్చారండి. ప్రింట్ అనేది టాప్ మొత్తం కూడా మనకి ఇలానే ఇచ్చారు. ప్రింట్ అనేది సైడ్కి వచ్చేసి మనకి కర్ట్స్ ఇచ్చారు. లోపల లైనింగ్ అయితే ఏం లేదు, ట్రాన్స్పరెంట్గా అయితే ఏం లేదు. సో దీనికి హ్యాండ్స్ వచ్చేసరికి మనకి 3/4 హ్యాండ్స్ ఇచ్చారు. కంప్లీట్లీ ఇలానే మనకి హ్యాండ్స్ అయితే ఇచ్చేసారండి. సో ఇక్కడ ఈ ఫ్రంట్ దగ్గర మనకి వైట్ కలర్తో కూడా ఇచ్చారు ఫ్రంట్ అనేది. ఈ వైట్ కలర్ అనేది మనకి అంతగా కనిపించట్లేదు, సో వైట్ కలర్తో కూడా ఇచ్చారు ఫ్రంట్ అయితే. సో బ్యాక్ సైడ్ చూస్తే బ్యాక్ సైడ్ మనకి ఇలా అయితే ఉంది. టాప్ అంతా కూడా ఇలా అయితే ఉంది మనకి. సో బాటమ్ కూడా చూసేద్దాం మనం. సో బాటమ్ అయితే ఇలా ఉందండి. ఇలా ఎలాస్టిక్ ఇచ్చారు మనకి. ఎలాస్టిక్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఇలా మనకి రెడ్ కలర్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్తో ఇలా మనకి ప్రింట్ అయితే ఇచ్చారండి. ఈ ప్రింట్ అంతా ఇలా అంతా ఇచ్చేసారు మనకి. బాటమ్ అంతా కూడా ఈ ప్రింట్ అనేది ఇచ్చారు. చాలా హెవీగా ఇచ్చారు మనకి ఈ ప్రింట్ అనేది. బ్యాక్ సైడ్ చూస్తే బ్యాక్ సైడ్ కూడా ఇలా ఉంది. దీనికి వచ్చేసి మనకి పాకెట్ కూడా ఇచ్చారండి. వన్ సైడ్ పాకెట్ కూడా ఇచ్చారు మనకి. సో ఇది వచ్చేసి చాలా బాగుందండి. ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్తో అయితే ఇచ్చారు మనకి ఈ కుర్తీ సెట్ అనేది. చాలా అంటే చాలా బాగుంది. దీని కాస్ట్ వచ్చేసరికి 430 రూపీస్ పడిందండి. 430 రూపీస్కి ఇది వర్తబుల్ అని అయితే నేను చెప్తాను. మీకు నచ్చితే వెంటనే ఆర్డర్ ఫేస్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగుందండి ఇది. నేనైతే 100% రికమెండ్ చేస్తాను ఈ కుర్తీ సెట్ని అయితే. ఈ కుర్తీ సెట్ పరిస్థితి అయితే ఇలా ఉంది. ఓకే, నెక్స్ట్ కుర్తీ సెట్ని అయితే చూసేద్దాం. సో నెక్స్ట్ కుర్తీ సెట్ వచ్చేసి మనకి ఇదండి. ఇది కూడా మనకి కాటన్ ఫ్యాబ్రిక్తో అయితే ఇచ్చారు. ఇలా నెక్ వచ్చేసరికి రౌండ్ నెక్ ఇచ్చారు. ఇలా చిన్నగా వీ నెక్ ప్యాటర్న్ అయితే ఇచ్చారు. ఇక్కడ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ జెరీ థ్రెడ్తో ఇలా వర్క్ అనేది ఇచ్చారండి. యూ పార్ట్ వరకే ఇచ్చారు ఈ వర్క్ అనేది. ఈ థ్రెడ్ యొక్క క్వాలిటీ కూడా చాలా బాగుంది, చీప్గా అయితే ఏం లేదు. ఇక్కడ అంతా మనకి నార్మల్గా అయితే ఇచ్చారండి. సైడ్కి వచ్చేసి మనకి కట్స్ ఇచ్చారు. హ్యాండ్స్ విషయానికి వచ్చేసరికి మనకి ఫ్రంట్ పార్ట్ దగ్గర ఏదైతే వర్క్ ఇచ్చారో అదే వర్క్తో మనకి ఇలా చిన్నగా బోర్డర్ అయితే ఇచ్చేసారు. బ్యాక్ సైడ్ చూస్తే బ్యాక్ సైడ్ మనకి ఇలా ఉంది. సో దీని కాస్ట్ వచ్చేసరికి నాకు 327 రూపీస్ పడిందండి. 327 రూపీస్కి ఇది వర్తబుల్ అని అయితే నేను చెప్తాను. నెక్స్ట్ ప్యాంట్ వచ్చేసి ఇదండి. మనకి ఇలా అయితే ఇచ్చారు. ఎలాస్టిక్ వచ్చేసి చాలా పర్ఫెక్ట్గా ఉంది, నీట్గా ఉంది. అయితే మనకి టాప్ ఏ కలర్ అయితే ఇచ్చారో అదే కలర్తో మనకి ఇలా ప్రింట్ అయితే ఇచ్చారు. లెంత్ కూడా బాగుంది, చాలా బాగుందండి ఈ కుర్తీ సెట్ కూడా. మీకు నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ కుర్తీ సెట్ వచ్చేసి ఇదండి. ఇలా బ్లాక్ కలర్లో అయితే ఇచ్చారు మనకి. ఇది కలర్ అయితే చాలా మంచిగా వచ్చిందండి. ఫ్రంట్ చూస్తే మనకి ఇలా రౌండ్ నెక్ ఇచ్చేసారు. ఇలా మనకి థ్రెడ్స్ అయితే ఇచ్చారండి. ఇక్కడ మనకంతా గోల్డ్ కలర్తో ప్రింట్ అయితే ఇచ్చారండి. ఊపాటు వరకు ఇలా వర్క్ అయితే ఇచ్చారు. మధ్య మధ్యలో మనకి జెర్రీ థ్రెడ్తో అయితే మనకి ఇలా వర్క్ ఇచ్చారండి. అండ్ మధ్యలో మనకి మిర్రర్స్ కూడా ఇచ్చారండి. ఈ మిర్రర్స్ వచ్చేసరికి మనకి ప్లాస్టిక్ మిర్రర్స్ అయితే ఇచ్చారు, ఒరిజినల్ మిర్రర్స్ అయితే కాదండి. ఇలా వర్క్ చూస్తే మనకి ఇలా ఉంది. ఇలా జస్ట్ ఊపాటు వరకే ఇచ్చారు. ఇలా మనకి ఇక్కడ చూస్తే మనకి ఇలా ప్రింట్ ఇచ్చారండి. ఫ్లవర్స్ టైప్ మెరూన్ కలర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో ఈ టాప్ అంతా కూడా మనకి ఇలా ప్రింట్ అయితే ఇచ్చారు.
ఇక్కడ చివర్లో చూస్తే మనకి బోర్డర్ అయితే ఇచ్చారండి, కొంచెం హెవీగా గోల్డ్ కలర్ ప్రింట్తో బోర్డర్ అయితే ఇచ్చేసారు. అలాగే బ్యాక్ సైడ్ చూస్తే బ్యాక్ సైడ్ కూడా మనకి సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఫ్రంట్ ఏ విధంగా అయితే ఇచ్చారో సేమ్ అదే విధంగా అయితే మనకి బ్యాక్ సైడ్ అంతా కూడా ఇలా ఇచ్చేసారు. మనకి హ్యాండ్స్ వచ్చేసరికి 3/4 హ్యాండ్స్ ఇచ్చారండి. ఇలా నార్మల్గా హ్యాండ్స్ అయితే ఇచ్చారు. సో దీని ఫ్యాబ్రిక్ వచ్చేసరికి రాయాన్ ఫ్యాబ్రిక్తో అయితే ఇచ్చారండి. దీని కాస్ట్ వచ్చేసరికి 367 రూపీస్ పడింది నాకు. ఇది టాప్ అయితే చాలా బాగుందండి, క్వాలిటీ వైజ్గా చాలా అంటే చాలా బాగుంది. ఇది వేసుకుంటే మంచి లుక్ అయితే వస్తుంది. సో దీనికి మనకి బాటమ్ వచ్చేసరికి మనకి వైట్ కలర్లో అయితే ఇచ్చారు. సో బాటమ్ కూడా మనం చూద్దాం ఒకసారి ఎలా ఉందనేది. సో టాప్ అయితే ఎక్సలెంట్గా ఉందండి. సో బాటమ్ చూస్తే ఇలా మనకి వైట్ కలర్లో ఇచ్చారండి, కొంచెం పలాజో టైప్ అయితే ఇచ్చారు. ఇక్కడ వచ్చేసరికి మనకి ఎలాస్టిక్ ఇచ్చారు. ఎలాస్టిక్ అనేది పర్ఫెక్ట్గా ఉంది. ప్లెయిన్ అయితే ఇచ్చారండి. ఇదంతా కూడా లెంత్ కూడా బాగుంది. సో బ్యాక్ సైడ్ కూడా ఇలానే చాలా నార్మల్గా అయితే ఇచ్చేసారు. సో దీన్ని మనం చిన్న చిన్న ఒకేషన్స్కి గట్రా వేర్ చేసుకుంటే చాలా మంచి లుక్ అయితే వస్తుందండి. చాలా బాగుంది ఈ కుర్తీ సెట్ అయితే. మీకు నచ్చితే వెంటనే ఆర్డర్ ఫేస్ చేసుకోండి. చూశారు కదండి, మీషో నుంచి నేను తెప్పించిన 3 కుర్తీ సెట్స్ కూడా అవి అయితే చాలా బాగున్నాయి. కాస్ట్ వైజ్గా కానీ క్వాలిటీ పరంగా కానీ చాలా అంటే చాలా బాగున్నాయండి. మీకు నచ్చితే మీరు వెంటనే ఆర్డర్ ఫేస్ చేసుకోండి, లేదంటే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతాయండి. వెంటనే తీసేసుకోండి. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలా కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.